ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 7వ సర్గయందలి గల 17 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణ భవన పుష్పక విమానముల వర్ణనము అనే కథగా విందాం. ఆ మహాభవనంలోని గృహాలన్నింటికీ వైఢూర్యమణులు పొదిగిన బంగారు కిటికీలు అమర్చి ఉండడం చేత అవి వర్షాకాలంలో మెరుపులతో నిండి క్రింద పక్షులు ఎగురుతున్న మేఘాల వలె ఉన్నాయి. హనుమంతుడు ఆ గృహములలో అనేక విధములైన శాలలను, ప్రధానములైన శంఖశాలలను, ఆయుధశాలలను, పర్వతముల వలె ఉన్నతములైన గృహములపైన మనోహరములు విశాలములు అయిన శాలలను చూశాడు. అక్కడ హనుమంతుడు చూసిన గృహాలన్నీ కూడా రాక్షసులు స్వస్థలం చేత సంపాదించినవి. అవి బహువిధములైన ధనములతో ప్రకాశిస్తున్నాయి. దేవతలు, అసురులు కూడా పూజించడానికి తగినవి. ఆ గృహములలో దోషములేమియూ లేవు. ఆ రావణుని గృహములు ప్రయత్నపూర్వకంగా నిర్మించబడ్డం చేత సాక్షాత్తు మయునిచే నిర్మింపబడినవా అన్నట్లు భూలోకంలో సకల గుణములతో శ్రేష్టములుగా ఉన్నాయి. పిమ్మట హనుమంతుడు రావణుని ఉత్తమ గృహాన్ని చూశాడు. అది అతని బలమునకు తగు విధంగా సాటి లేనిదిగా ఉంది. ఉన్నతమైన మేఘం వలె కనబడుతోంది. బంగారు నగిషీలు మొదలైన వాటితో చాలా మనోహరంగా ఉంది. అతడక్కడ ఒక శ్రేష్టమైన విమానాన్ని చూశాడు. అది భూలోకంలోకి జారిపడిన స్వర్గం వలె ఉంది. అనేక రత్నములతో నిండి శోభతో ప్రజ్వరిల్లుతోంది. అనేక విధములైన వృక్షముల పుష్పములు దానిపై చల్లబడి ఉండడం చేత అది పరాగం చేత కప్పబడిన పర్వత శిఖరం వలె ప్రకాశిస్తోంది. ఉత్తమ స్త్రీలతో ప్రకాశిస్తున్న ఆ విమాన రత్నం మెరుపులచే అలంకరించబడిన మేఘం వలె ఉంది. హంసలు మోస్తున్నాయా అన్నట్లు ఆకాశం మీద తేలియాడుతూ ఆకాశముపై ఉన్న పుణ్యాత్మల విమానం వలె శోభిస్తోంది. చిత్రముల వలె ఉన్న మేఘాలు ఆ విమానరత్నం దగ్గర ప్రోగులు పడడం చేత అది గ్రహములతోనూ చంద్రునితోనూ చిత్రమైన ఆకాశం వలె ఉంది. అనేక రత్నములతో చిత్రవర్ణంగా ఉండడం చేత అది అనేకములైన గైరికాది ధాతువులతో చిత్ర విచిత్ర వర్ణములు గల పర్వతాగ్రము వలె ఉంది. అక్కడ భూమి పర్వత పంక్తులతో నిండి ఉంది. పర్వత పంక్తులు వృక్ష సముదాయంతో నిండి ఉన్నాయి. వృక్షములు పుష్ప సంపదతో నిండి ఉన్నాయి. పుష్పములు కింజల్కలములతోనూ రేకులతోనూ నిండి ఉన్నాయి. అక్కడ తెల్లని భవనాలు నిర్మించారు. మంచి పుష్పములతో నిండిన సరస్సులు ఏర్పరిచారు. ఆ సరస్సులలో కింజల్కలములతో నిండిన పద్మాలు పెంచుతున్నారు. చిత్రములు ఉత్తమములు అయిన వనములు పెంచారు. హనుమంతుడు అక్కడ పుష్పకమను పేరుగల ఒక మహావిమానాన్ని చూశాడు. అది పేరుకు తగినట్టుగా మనోహరంగా ప్రకాశిస్తోంది. దాని చుట్టూ రత్నముల కాంతులు వ్యాపించడం చేత ఆ కాంతుల మధ్య తిరిగిపోవచ్చున్నట్లు ఉన్నది. అక్కడ ఉన్న ఉత్తమ గృహములు అన్నిటిలోనూ కూడా అది అత్యుత్తమంగా ఉంది. ఆ విమానమునందు అలంకారార్థమై వైఢూర్య మణులతోనూ బంగారంతోనూ పగడములతోనూ నిర్మించిన పక్షులను, మాణిక్యములతో విచిత్రవర్ణంగా ఉన్న సర్పములను, మంగళకరమైన శరీరములు గల ఉత్తమ జాతికి చెందిన గుర్రములను అమర్చారు. ఆ విమానంపై మంచి ముఖములు, రెక్కలు ఉన్న పక్షులను కూడా నిర్మించారు. విలాసపూర్వకంగా వంచబడిన వంకరగా ఉన్న వాటి రెక్కల మీద పగడముల పువ్వులు, బంగారు పువ్వులు చెక్కబడి ఉన్నాయి. అట్టి పక్షులు మన్మధుని పక్షమునకు చెందిన అతని సహాయకుల వలె ఉన్నాయి. ఆ పుష్పక విమానంతో గజలక్ష్మి ఉన్నది. అందమైన తొండములతో తామర పువ్వులను, తామరాకులను పైకెత్తి బంగారు కలశలతో లక్ష్మీదేవికి స్నానం చేయిస్తున్న గజములు పద్మ సరస్సులో నిలిచి ఉన్నాయి. వాటి శరీరం నిండా పద్మ కింజల్కరములు పడి ఉన్నాయి. లక్ష్మీదేవి మనోహరములైన హస్తములతో పద్మములు ధరించి ఉన్నది. హనుమంతుడు అందమైన పర్వతం వలె మనోహరంగా ఉన్న ఆ గృహాన్ని చూసి ఆశ్చర్యపడుతూ వసంత ఋతువునందు మంచి సువాసనలతో నిండి అందమైన గుహలతో మనోహరంగా ఉన్న పర్వతం వలె ఉన్న ఆ గృహమును మరల ఒక మారు ప్రవేశించి అన్వేషించాడు. పిమ్మట ఆ హనుమంతుడు రావణుని బాహుబలం చేత రక్షింపబడినది, గౌరవింపబడినది అయిన ఆ లంకానగరం ప్రవేశించి సంచరిస్తూ భర్త సద్గుణములచే అధికంగా ఆకర్షింపబడి అతని మీదనే మనస్సు నిలిపి ఉన్న పూజనీయురాయులైన సీతను గానక చాలా విషణ్ణుడయ్యాడు. ధర్మ మార్గాన్ని అనుసరిస్తూ మహాత్ముడైన హనుమంతుడు
దృఢ నిశ్చయంతో నిశిత దృష్టితో ఎంత వెతికిననో సీత కనబడలేదు. అప్పుడు అతని మనసులో ఎన్నో భావాలు చెలరేగాయి. ఆ విధంగా సంచరిస్తూ అతడు విషాదాన్ని పొందాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండ అయిన సుందరకాండ యందలి 7వ సర్గయందలి గల 17 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణ భవన పుష్పక విమానముల వర్ణనము అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 8వ సర్గయందలి గల 7 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు మరల పుష్పకమును అన్వేషించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.